ఉన్నాను. అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు. అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుడు. ఆ అంటే అత్రి, మనకి అత్రి గురించి తెలుసుకుందాం. ఆ అంటే అంటే ఆకారము. ఆకారము అంటే విష్ణువు గుణము. త్రి శబ్దము త్రిగుణాలు అంటే తమోగుణము, రజోగుణము, సత్వగుణము. ఈ త్రిగుణాలకు అతీతంగా ఉండే విష్ణువు అని అర్థం అన్నమాట. అత్రి అంటే త్రి అంటే ఆ విష్ణువు అనే తత్వమే త్రి అంటే. ఆ విధంగా అత్రి మహర్షికి మనము అర్థం తెలుసుకున్నాం. అత్రి మహర్షి బ్రహ్మ మనస్సులో నుంచి పుట్టాడు. అత్రి మహర్షి బ్రహ్మ మనస్సులో నుంచి పుట్టాడు. మనస్సు అలాగా అనుకున్నాడు మనసులో, తర్వాత అప్పుడే పుట్టాడనమాట. అలా పుట్టిన అత్రి మహర్షిని బ్రహ్మదేవుడు చూసి, బ్రహ్మదేవుడు అత్రి మహర్షిని చూసి, నాయనా, నేను లోక రక్షణ కోసము కొంతమందిని నేను సృష్టిస్తూ ఉన్నాను. నువ్వు కూడా ఇప్పుడు నువ్వు పుట్టావు, పుట్టంగానే పెద్దవాడైపోయాడు అంటే ఒక 10 సంవత్సరాల పిల్లవాళ్ళలాగా అయిపోయాడు అనమాట అత్రి మహర్షి. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే, నువ్వు గొప్ప తపశ్శక్తిని సంపాదించు. గొప్ప తపశ్శక్తిని సంపాదించి నేను చేసే ఈ సృష్టి కార్యక్రమంలో సాయపడు. నాకు సాయపడతావనే నిన్ను సృష్టించుకున్నాను నాయన. కాబట్టి నువ్వు ఆ పని చెయ్యి అనని బ్రహ్మ చెప్పారు. వెంటనే ఆ బాలుడు తండ్రి మాట వినగానే, అలాగే సాయపడతాను తండ్రి, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను తండ్రి, నన్ను తపస్సుకు పంపించండి, అయితే దీవించండి అనని అత్రి మహర్షి అడిగారు. అప్పుడు ఆయన బ్రహ్మ దీవించాడు. దీవించగానే కమండలము కర్ర తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి? తపస్సు ప్రారంభించడానికి వెళ్ళాడు. అక్కడ ఒక అనుకూలమైన ఒక ప్రదేశం చూసుకొని అక్కడ కూర్చొని తపస్సు చేయడం ప్రారంభించాడు. తపస్సు అంటే అప్పట్లో వాళ్ళు తపస్సు అనేవాళ్ళు. ఇప్పుడు మనం చేసే ధ్యానమే తపస్సు. మనం చేస్తున్న ధ్యానము తపస్సు. ఈ ధ్యానమే అప్పట్లో తపస్సు అనేవాళ్ళు. ఈ విధంగా ఆ బాలుడు తపస్సు చేయడం ప్రారంభించాడు. ఘోర తపస్సు చేస్తున్నాడు అనమాట. అంటే ఇంకా ఆహారము, నీరు అనేది కూడా తీసుకోకుండా ఆ ధ్యానం స్థితిలోనే ఆ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఇలా సంవత్సరాలు 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 గడిచిపోతూ ఉన్నాయి. ఆ పిల్లవాడుగా ఉన్నవాడు యుక్త వయస్సు వచ్చింది. ఘోర తపస్సు చేస్తూనే ఉన్నాడు. అప్పుడు అన్ని సంవత్సరాలకి ఆయన కళ్ళు తెరిచాడు. తపస్సు చేస్తూ చేస్తూ కళ్ళు తెరిచాడు. ఆ కళ్ళల్లో నుంచి ఒక బ్రహ్మాండమైన తేజస్సు బయటికి వచ్చింది. కళ్ళు తెరవగానే ఒక బ్రహ్మాండమైన తేజస్సు బయటికి వచ్చింది. కళ్ళ ద్వారా బయటికి వచ్చింది. ఆయన కళ్ళల్లో నుంచి బయటకు వచ్చింది ఆ తేజస్సు. ఆ తేజస్సు భూమి, ఆకాశము, అన్ని దిక్కులు వ్యాపించిపోయిందన్నమాట. దిక్కులన్నీ వ్యాపించిపోయింది. భూమి అంతా, ఆకాశం అంతా వ్యాపించిపోయింది. ఆ తేజస్సును ఈ భూమి ఆకాశాలు భరించలేకపోయాయి. భరించలేకపోవడం వల్ల అవన్నీ నెట్టివేసినట్టు అయిపోయి ఆ తేజస్సు కాస్త వెళ్ళి సముద్రములో పడిపోయింది. సముద్రంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు బ్రహ్మ అక్కడికి వచ్చాడు. వచ్చి ఆ తేజస్సు యొక్క మహిమను తెలుసుకున్నాడు. తెలుసుకొని
ఆ తేజస్సు అత్రి మహర్షికి పెళ్ళయ్యాక అత్రి మహర్షికి పెళ్ళయ్యాక ఆ తేజస్సు యొక్క కొంత అంశము చంద్రుడు చంద్రుడు ఆ అంశంలో కొంత అంశము చంద్రుడు కుమారుడుగా పుడతాడు. అంటే కుమారుడుగా పుడతాడు, ఆయన్ని చంద్రుడు అంటారు. మిగతా తేజస్సు ఉంది కదా, ఇంకా తేజస్సు ఉంది, కొంత కొంత తేజస్సే చంద్రుడు కుమారుడుగా పుడతాడు. ఇంకా కొంత తేజస్సు ఉంది కదా, అది క్షీరసాగర మదనంలో మిగిలిన అంశ వచ్చి మళ్ళా చంద్రుణ్ణి కలుస్తుంది, చంద్రుణ్ణి మళ్ళా కలుస్తుంది అని చెప్పాడనమాట. బ్రహ్మ చెప్పారు. ఆ తేజస్సు ఈ విధంగా తయారవుతుంది. తర్వాత అంటే సముద్రంలో పడిపోయింది, సముద్రంలో పడిపోయి లోపలికి వెళ్ళిపోయింది. కొంత తేజస్సు చంద్రుడిగా పుడతాడు ఎప్పుడు అత్రి మహర్షికి పెళ్ళైన తర్వాత. కొంత తేజస్సు ఆ సముద్రంలోనే ఉండిపోతుంది. క్షీరసాగర మదనంలో ఆ మిగతా తేజస్సు అంతా వచ్చి బయటకు వచ్చి చంద్రుల్లో కలుస్తుంది అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు కొంతకాలం తర్వాత ఈ అత్రి మహర్షి ఇంకా తపస్సు చేసి వచ్చాడు. తండ్రికి సహాయం కదా, అందుకని వచ్చిన తండ్రికి సహాయపడుతూ ఉన్నాడు, బ్రహ్మదేవుడికి సహాయపడుతూ ఉన్నారు. ఇలా సహాయపడుతూ ఉన్న కొంతకాలం తర్వాత కర్ధముడు అనే దంపతుల యొక్క కుమార్తె అనసూయతో పెళ్లి జరిగింది. అనసూయ గొప్ప పతివ్రత అని వినుతికెక్కింది. కొంతకాలం తర్వాత కర్ధముడు దేవహూతి అనే దంపతులకి కుమార్తె ఉండేది అనసూయ. ఆ అనసూయతో అత్రి మహర్షికి పెళ్ళయింది. అయితే అనసూయ గొప్ప పతివ్రత అని బాగా పేరు పొందిందన్నమాట, మన చరిత్రలో పేరు పొందింది. ఆ అనసూయతో అత్రి మహర్షికి పెళ్ళయింది. ఒకనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత అయితే అత్రి మహర్షికి పెళ్ళంటే ఇష్టం లేదన్నమాట. ఎందుకంటే సృష్టి కార్యక్రమాల్లో పాల్గొనడము, తపస్సు చేసుకోవడము అదే ఆయన ఆసక్తి. కానీ బ్రహ్మదేవుడు పెళ్లి చేసుకో అని చెప్పాడు. ఇంకా తండ్రి మాట కాదనలేక ఇంకా ఆ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందనమాట. ఆ పెళ్లి ఆ విధంగా చేసుకొని వచ్చినా గాని ఆయనకి ఎట్లాగా ఈ తండ్రి మాట కాదనలేక నేను ఆ ధర్మాన్ని విడలేక నేను పెళ్లి చేసుకున్నా. కానీ నా భార్య అంతరాత్మ ఎట్లా ఉంటుందో నన్ను అర్థం చేసుకొని, నాకు నా మనసుని అర్థం చేసుకొని, నా భావాలను అర్థం చేసుకొని నాకు అనుకూలంగా ఉంటుందో లేదో అనని అనుకుంటూ ఉన్నాడు. ఇదంతా కూడా అనసూయ గ్రహించేసింది. భర్త యొక్క మనోరథం అంతా కూడా గ్రహించేసింది. గ్రహించి ఆయనకి అనుకూలంగా, ఎంతో అనుకూలంగా ఈమె ఆయనకు సేవలు చేస్తూ చక్కగా ఆయన మనోరథానికి ధీటుగా ప్రవర్తిస్తూ ఉందన్నమాట. ఎవరు? అనసూయ మాత. అత్రి మహర్షి అప్పుడు అత్రి మహర్షి అర్థం చేసుకొని చూడు అనసూయ మాత అనని, నేను బ్రహ్మచే సృష్టింపబడింది, ఈ జగత్తు సృష్టిలో పాలు పంచుకొని నేను ఆ కార్యక్రమాలు చేయడం కోసమే నన్ను బ్రహ్మ సృష్టించాడు. అయితే ఈ తపోభిరతి చే ఈ కాలం గడపడం నాకు ఇష్టం లేదు అసలు. ఈ విషయాల్లో నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి.
నువ్వు నాకు సహాయకారిణిగా ఉండాలి. భార్యాభర్తలకేమో ధర్మం లేకపోతే దుష్ట సంతానం కలుగుతుంది. అట్టి దుష్ట సంతానము కంటే వధూవరుల హృదయ కుహరము ఎలా ఉంటుంది? వధూవరుల హృదయ కుహరము నిరంతరము విచారాది. ఆ సంతతి వల్ల నిస్సారమైన భూమిలో మొలకెత్తిన మర్రి చెట్టులాగా ఉంటుంది. ఆకులతో క్షీణించి చిరకాలమున నాశనం అవుతూ ఉంటుంది ఆ చెట్టు. ఆ విధంగా సంతానం కూడా అలాగే క్షీణించిపోతుంది. కాబట్టి మన ఇద్దరం ఒకరు మనసులో ఒకరు తెలుసుకుంటాం, పరిశుద్ధ అంతఃకరణములతో ఉంటాం, ఉండి ఒకరి భావాలు ఒకరు అర్థం చేసుకున్నాం. నిర్మలమైన మనకు ఏది చెడు మనకి తగలదు. అంటే మనం ఒకరినొకరిని అర్థం చేసుకున్నాము. ఈ శారీరక సంబంధాలు ఇలాంటివన్నీ కూడా మనకి వద్దు. మనం ఇద్దరము ఎంతో అన్యోన్యతగా భార్యాభర్తలుగా మసులుకుంటాము. అది నీకు ఇష్టమేనా అని అనసూయమాతని అడిగాడు. అప్పుడు అనసూయమాత వెంటనే భర్త యొక్క అంతరంగం ఎరిగి వెంటనే నాదా, మీరు ఎలా చెబితే అలాగే నాకు ఇష్టమవుతుంది. మిమ్మల్ని అనుసరించి నేను నడుస్తాను. పతిని అనుసరించి సతి మెలుగుట ఎంతో ఉత్తమం కదా. అదే కదా మనకు కావలసింది. కాబట్టి నాదా, సకల సాధువుల యందున్న ఆత్మలను పరమేశ్వరుని కళాలేశంలే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అట్టి వారిని స్వాధీనపరుచుకున్న వాళ్ళకు సర్వము సాధ్యమేనని మీరు కూడా చెప్తూ ఉన్నారు కదా. కాబట్టి మీరు ఎలా చెప్తే అలాగే అందరినీ ఒకే విధంగా చూస్తాను. బ్రేక్ అవుతుంది, ఒకసారి చూసుకోరా కొంచెం. ప్రతి ఒక్కరిని ఆత్మస్వరూపులే నన్ను భావిస్తాము అని అనసూయమాత చెప్తుంది. వాళ్ళిద్దరు మనసులు కలిశాయి. ఓకే. భర్త మనసుని ఎరిగి అనసూయమాత చక్కగా ఆయన అనుసరించి ఆమె నడుచుకుంటూ ఉంది. ఇద్దరు మహేశ్వరులు ముగ్గురు అనసూయాదేవిని పరీక్షిద్దామని బయలుదేరి అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. ఒకసారి అలా వచ్చారనమాట. ఎవరు వచ్చారు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వాళ్ళు అనసూయాదేవిని పరీక్షిద్దామని వచ్చారు. ఆశ్రమానికి వచ్చారు. అప్పుడు త్రిమూర్తులు మాకు వడ్డించే సమయంలో స్త్రీ నగ్నంగా అంటే వస్త్రం లేకుండా వడ్డించాలి అన్నారు. అప్పుడు అత్రి మహర్షి నేను అనసూయమాతను అడిగి చెప్తాను అనని అనసూయమాతకు చెప్తాడు. ఇలాగా వాళ్ళు మనకి అతిథులుగా వచ్చారు, ముగ్గురు బ్రాహ్మణులు. వాళ్ళు నువ్వు వివస్త్రమై వడ్డిస్తేనే తింటారంట దానికి అని చెప్పితే అప్పుడు అనసూయమాత చిరునవ్వు నవ్వి అలాగే అనని చెప్పింది. అత్రి మహర్షి కూడా
ఆయనకి తెలుసు ఆమె అభిష్టము, ఆమె ఎందుకు అలా చిరునవ్వు నవ్వింది, ఆమె మనసులోది ఏంటో తెలుసు. అత్రి మహర్షి వెంటనే ఆ ప్రకారమే జరుగుతుంది అనని చెప్తే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అప్పుడు వారు స్నానానికి వెళ్ళారు. స్నానం చేసి వచ్చి కూర్చున్నాక అప్పుడు ఆ అనసూయమాత వెంటనే వారి మీద మంత్రజలము చల్లింది. భోజనానికి కూర్చున్నారు వచ్చి ముగ్గురు. ఇస్తరాకుల ముందర కూర్చున్నారు. కూర్చోగానే వారి మీద మంత్రజలము చల్లింది అనసూయమాత. మంత్రజలం చల్లగానే వాళ్ళు కాస్త చంటి బిడ్డలైపోయారు. అక్కడ కూర్చున్న ముగ్గురు చంటి బిడ్డలైపోయారు. చంటి బిడ్డలు అయిపోగానే ఆమె ఏం చేసింది, లోపలికి వెళ్ళి వివస్త్ర అయ్యి అంటే నగ్నంగా వాళ్ళకి ఆ ఇస్తరాకులలో వడ్డించింది. ఇస్తరాకులలో వడ్డించి అంతా మొత్తం వడ్డించేసి పదార్థాలన్నీ ఇస్తరాకులలో వడ్డించి తర్వాత మళ్ళా వస్త్రాలు ధరించి ఆమె వాళ్ళకి చంటి బిడ్డల మీద మంత్రజలాన్ని చల్లింది. మంత్రజలాన్ని చల్లగానే వాళ్ళంతా మామూలు బ్రాహ్మణులాగా అయిపోయారు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, కూర్చోన్నారు కదా, చూసేసరికి విస్తరాకుల్లో భోజనం ఉంది. వాళ్ళు దివ్య దృష్టితో చూస్తే ఆ భోజనము వివస్త్ర అయ్యే ఆ భోజనం వడ్డించింది అని తెలుసుకున్నారు. తెలుసుకొని చక్కగా ఆ భోజనాన్ని ఆరగించారు. ఎప్పుడైతే ఆరగించడం అయిపోగానే ఆమె మళ్ళా ఆ విప్రుల మీద మంత్రజలం చల్లింది. వెంటనే వాళ్ళు చంటి బిడ్డలు అయిపోయారు. అయిపోగానే ఆ ముగ్గురిని తీసుకొని వెళ్ళి ఉయ్యాల్లో వేసింది. ఉయ్యాల్లో వేసి చక్కగా ఊపుతూ ఆమెకి బిడ్డలు మేడం బిడ్డలు అంతకుముందు అంటే వాళ్ళ ఏమాత్రం వాళ్ళకి భార్యాభర్తల యొక్క సంపర్కం అనేది లేకుండా ఉంది కదా. ఇప్పుడు బిడ్డలు అనేది లభించేసరికి ఆమె ఎంతో సంతోషించి వెంటనే ఉయ్యాలు తెప్పించి భర్త చేత ఉయ్యాలు తెప్పించి వేసి ఉయ్యాల్లో ఊపుతూ వాళ్ళకి ఆ బిడ్డలకి గోరుముద్దలు తినిపిస్తూ వాళ్ళతో ఆడుకుంటూ ఎంతో ఆమె ఆనందిస్తూ ఉంది, చాలా ఆనందిస్తుంది. అప్పుడే అత్రి మహర్షి బయటికి వెళ్ళి వచ్చాడు. బయటికి వెళ్ళి రాగానే ఆమె ఆ అత్రి మహర్షికి పాదాల నీళ్లతో పాదాలు కడిగి తల మీద పోసుకొని తర్వాత ఆయనకు కావలసినవన్నీ అమర్చి పూజకు కావలసినవన్నీ అమర్చి ఆయనతోటే తిరిగి ఆయనకి ఏం కావాలో సపర్యలన్నీ చేసేది, సేవలు చేసేది. కానీ ఈ బిడ్డలు ఇలా ఉన్నందువల్ల ఆమె వాళ్ళ ఆనందంలో వాళ్ళ ఆటపాటలతో వాళ్ళని ముద్దులాడుతూ ఆడించుకుంటూ వాళ్ళల్లో మునిగిపోయింది. ఇక్కడ అత్రి మహర్షి తిరిగి వచ్చాడు అనేది కూడా గమనించుకోలేదు. అప్పుడు అత్రి మహర్షి ఆలోచించాడు, ఆహా, ఇన్ని రోజుల నుంచి అనసూయ మాతలో నేను ఇంతటి ఆనందము ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ ఆమె నాకు తల వంచుకొని నాకు సేవలు చేయడమే నాకు తెలుసు. ఇప్పుడు ఎప్పుడూ నన్ను కనిపెట్టుకొని నాకు సేవలు చేసిన ఆమె ఆ బిడ్డల యొక్క ఆనందంలో మునిగిపోయి నన్ను కూడా పట్టించుకోలేని స్థితిలో అంత ఆనందంలో ఉంది. అంటే ఇన్ని రోజులు నా సేవలు నేను చెప్పించుకుంటూ ఉన్నానే కానీ ఆమె యొక్క ఆనందాన్ని నేను ఎప్పుడు అంటే ఎప్పుడు ఆమె ఆనందాన్ని నేను ఎప్పుడు చూడలేకపోతున్నాను. ఇప్పుడు చూశాను ఆనందాన్ని. అలాంటి ఆనందం ఆమెకి లభించాలి, అలాంటి ఆనందం ఆమెకి ఇవ్వాలి అనని మనసులో అనుకున్నాడు. అనుకొని పోనీ ఆమె చాలా ఆనందంగా ఉంది అనుకున్నాడు. తర్వాత ఆ బిడ్డల్ని ఆమె ఉయ్యాల్లో వేసింది. ఉయ్యాల్లో వేసి చక్కగా ఆనందంతో
ఆ బిడ్డల్ని ఇలాగా ఊపుతూ ఉంది. పాటలు పాడుతూ జోలలు పాడుతూ ఊపుతూ ఉంది. ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు కంటిని జగములు మొగురుమూతులు చంటి పోపలు కాగా మా ఇంట ఊయలలుగా లాలి 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 నొసటి రాతలు రాసి రాసి విసిగినావు నిదురపో బ్రహ్మయ్య తాత నిదురపో అసుర కోటల దునిమి దునిమి అలసినావు నిదురపో విష్ణయ్య తండ్రి నిదురపో ప్రళయ తాండవమోడి ఓడి సొలసినావు నిదురపో శివయ్య బాబు నిదురపో ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు కంటిని జగములేని మొగురుమూతులు చంటి పాపలు కాగా మా ఇంట ఊయలలుగా లాలి 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 లలిత కళలకు నిలయమైన కోడలి కోడలాయే లాలితముగా సిరులను సగి లక్ష్మీ నా కోడలాయే లాలి జయలాలి లలిత కళలకు నిలయమైన వాణి నా కోడలాయే లాలి జయలాలి లాలితముగా సిరులను సగి లక్ష్మీ నా కోడలాయే లాలి జయలాలి పతిని కొలిచిన భాగ్యమేమో పార్వతీ నా కోడలాయే లాలి జయలాలి లాలి జయలాలి ఎన్ని జన్మల ఎన్ని నోముల పుణ్యమో ఈనాడు కంటిని జగములేని మొగురుమూతులు చంటి పాపలు కాగా మా ఇంట ఊయలలుగా లాలి 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 ఈ విధంగా ఆమె ముగ్గురు బిడ్డల్ని ఉయ్యాల వేసి ఊపుతూ పాటలు పాడుకుంటూ వాళ్లతో ఆడుకుంటూ వాళ్ళకి గోరుముద్దలు తిప్పిస్తూ మైమరిచిపోతూ ఉంది. అయితే చాలా రోజులైపోయింది, భర్తలు రాలేదు. లక్ష్మి, పార్వతి, సరస్వతి ముగ్గురు మా భర్తల్ని అనసూయ మాత వారి ఆశ్రమంలోనే పెట్టుకోనుంది. వాళ్ళని మనము ఈ జగత్తుని ఈ సృష్టి స్థితి లయ జరగాలి కదా.
మన భర్తల్ని తీసుకొని ఆమె తన చంటి బిడ్డలుగా చేసుకుంది. పద అందరం వెళ్ళి అడుగుదామని చెప్పి ముగ్గురు వచ్చారు, లక్ష్మి, పార్వతి, సరస్వతి. వచ్చి, అమ్మా, ఈ జగత్తంతా ఏమైపోవాలి? సృష్టి స్థితి చేసే, ఆ పరిపాలన చేసే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చిన్నపిల్లలను చేసేసావు. నీ దగ్గరే చాలా కాలం పెట్టేసుకున్నావు. ఈ జగత్తంతా ఏమైపోవాలి? మా భర్తల్ని మాకు ఇవ్వమ్మా. నీవు ఇలా చేయడము సవ్వేనా? నువ్వన్నీ తెలిసిన దానివి, పతివ్రతవి, పుణ్యశీలవి, ఇట్లాంటివి చేయడము మంచిదేనా అనని ఆమె పాదాల మీద పడ్డారు. పొంగులు చాచారు. మా బిడ్డ, మా పతి భిక్షలు పెట్టండి, మా భర్తల్ని మాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కొంగులు చాచారు. అప్పుడు వెంటనే అర్థం చేసుకున్న అనసూయ మాత, నాదా, అత్రి మహర్షి చెప్పింది, నాదా, వీరినందరినీ యథాప్రకారం చెయ్యండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చెయ్యండి అని చెప్పగా అత్రి మహర్షి మంత్రజలం చల్లి వాళ్ళని యథాస్థితికి తీసుకొచ్చాడు. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళ భక్తికి, వీళ్ళ యొక్క ప్రేమ తత్వానికి వాళ్ళు మరిసిపోయి, వెంటనే మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అన్నారు. అప్పుడు అత్రి మహర్షి, అనసూయ మాత, మీ అంశాలతో, మీ ముగ్గురు అంశాలతో మాకు పుత్రులుగా జన్మించండి. అనసూయ యొక్క గర్భం దాల్చి మీరు మాకు పుత్రులుగా పుట్టండి అని అత్రి మహర్షి అడిగాడు. ఎందుకంటే ఆమెకు పిల్లలు కావాలని కోరిక ఉంది అని అర్థం చేసుకున్నాడు అత్రి మహర్షి. భార్య యొక్క మనసుని ఆయన చదివాడు కాబట్టి ఆయన అత్రి మహర్షి చెప్పగలిగాడు. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అలాగే జరుగుగాక అనని చెప్పి లక్ష్మి, సరస్వతి, పార్వతి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా అక్కడి నుంచి అంతర్ధానము అయ్యారు. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఒకసారి భార్య అయితే ఇంకా సంతానం కలగాలంటే వీళ్ళు ఏం చేయాలి? తపస్సుకు వెళ్ళాలి. వాళ్ళు ఇద్దరు, అత్రి మహర్షి, అనసూయ మాత ఇద్దరు ఋష్యముఖ పర్వతం మీద అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి సంతానం కావాలి అని చెప్పి 100 సంవత్సరాలు అక్కడ తపస్సు చేశారు. సంతానం కావాలని వీళ్ళు వరం ఇచ్చారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇచ్చారు. కానీ ఊరికి లభిస్తుందా ఏదైనా? దానికి తగ్గ కృషి మనం చెయ్యాలి. కాబట్టి వీళ్ళు 100 సంవత్సరాలు ఋష్యముఖ పర్వతం మీదకి వెళ్ళి తపస్సు చేశారు. అత్రి మహర్షి, అనసూయలిద్దరూ వెళ్ళి అక్కడ తపస్సు చేశారు. తపస్సు చేస్తూ ఉన్న సమయంలో అక్కడికి అణిమాండవ్యుడు శీలవతి భర్తకు తల పగిలి చనిపోతామని చెప్పిస్తాడు. అణిమాండవ్యుడు అనే మహర్షి, ఆయన శీలవతి శీలవతి అనే ఆమెకు భర్తనున్నాడు. ఆ భర్తని నువ్వు సూర్యోదయం లోపల చనిపోతావు అని శపిస్తాడు అణిమాండవ్యుడు అనే ఋషి. అప్పుడు ఈమె కూడా పతివ్రతే, శీలవతి అనే ఆమె పతివ్రత అన్నమాట. శీలవతి వెంటనే ఏం చేసింది? తెల్లవారితే సూర్యోదయం లోపల నా భర్త చనిపోతాడు కాబట్టి సూర్యోదయం కాకుండా ఉండనట్లు ప్రతి శాపము పెడుతుంది. సూర్యోదయం అయితేనే కదా నా భర్త చనిపోతాడు కాబట్టి సూర్యోదయం కాకుండా ఉండేటట్లు ఆమె ప్రతి శాపము పెడుతుంది. పెట్టగానే వెంటనే సూర్యుడు ఉదయించడము ఆగిపోతుంది. అక్కడ అంతా చీకటిమయంగానే ఉంటుంది.
జీవ జంతువులు పశుపక్షాదులు అన్నీ కూడా అల్లాడిపోతున్నాయి. మానవులంతా కూడా అల్లాడిపోతున్నారు. అంతా చీకటిమయం అయిపోయింది. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, వారం రోజులు అయిపోయింది. మొత్తం చీకటి, ఇంకా సూర్యుడు ఉదయించడం లేదు. అంధకారం అయిపోయింది. ప్రాణులు చనిపోతూ ఉన్నాయి ఆహారం లేక. మనుషులంతా తల్లడిల్లిపోతూ ఉన్నారు చీకటిలో ఉండలేక. ఇలాంటి సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆలోచించారు. దీనికి పరిష్కారం ఏమిటి అని ఆలోచించారు. వాళ్ళకి ఏం తోచడం వల్ల ఈ శాపాలు, ప్రతి శాపాలని వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. కాబట్టి దీనికి పరిష్కారము అత్రి అనసూయ మాతలే చెయ్యగలరు, ఇంకెవ్వరూ చేయలేరు అని అనుకున్నారు వాళ్ళు. అనుకొని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అత్రి అనసూయ మాత ఉండే అక్కడికి వచ్చారు. వాళ్ళకి అక్కడ కూడా చీకటే కదా. అప్పుడు చెప్పారు, అమ్మా, ఈ చీకటి మయంలో మిమ్మల్ని అర్థించడం కోసము మేము వచ్చాము ఇక్కడికి. ఏంటంటే ఆ శీలవతి అనే ఆమెను నువ్వు ఒప్పించి మళ్ళా సూర్యుడు ఉదయించేటట్లు చెయ్యాలి. అది నువ్వు ఒక్కదానివే చేయగలవు, ఇంకెవరూ చేయలేరు. నువ్వు సద్భీమణవి, అన్నీ తెలిసిన దానివి, కాబట్టి నీ వల్లే అవుతుంది. ఆమెను ఒప్పించు, శీలవతిని ఒప్పించి ఆ శాపాన్ని వెనక్కి తీసుకోమని చెప్పు. ఈ అంధకారము ఇదంతా కూడా తొలగాలి, లేకపోతే ప్రాణులందరూ చనిపోతున్నారు అనని చెప్పగా వెంటనే అనసూయ మాత, నాదా, మనము వెంటనే శీలవతి దగ్గరకు వెళదాం, వెళ్ళి ఈ కార్యం చేద్దామని చెప్పేసి వెంటనే ఆమె శీలవతి దగ్గరికి వెళ్ళి ఆమెకి చెప్పింది, అమ్మా, నీ ఒక్క పతి కోసము, ఒక్క భర్త కోసము నువ్వు లోకాన్నంతా చీకటిమయం చేస్తావా? సూర్యుడిని ఉదయించకుండా చేస్తావా? సర్వ ప్రాణికోటికి సూర్యుడు కదా ఆధారము. అట్లాంటి సూర్యుడిని ఉదయించకుండా చేస్తావా? ఇది సబబా? ఇది ధర్మమేనా? ఇది న్యాయమేనా? నువ్వు ఇలా చేయడం తప్పు కదా అనని ఆమెకి చెప్పవలసినవన్నీ చెప్పగా శీలవతి, అవును, నిజమే, నా భర్త కోసం నేను ఈ లోకాన్నంతా చీకటిమయం చేశాను, నేను తప్పు చేశాను అమ్మా, నన్ను క్షమించు, నీ మాట వింటాను అని అనసూయ మాతకి నమస్కరించి, సూర్యుడు ఉదయించుగాక, నేను మళ్ళా మనసు మార్చుకున్నాను, సూర్యుడు తిరిగి ఉదయించుగాకనని ఆమె శాపాన్ని వెనక్కి తీసుకుంటుందన్నమాట శీలవతి. అప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు. అందరూ జీవకోటి మొత్తము సంతోషిస్తుంది. ఆర్తనాదాలు, ఆనందంతో ఆర్తనాదాలు చేస్తారు. చక్కగా దేవతలందరూ సంతోషిస్తారు. త్రిమూర్తులు అత్రి అనసూయ చేసిన పనికి ఎంతో హర్షించి మీకు ఏం కావాలో కోరుకోండి అని మళ్ళా అడుగుతారు. అప్పుడు అత్రి మహర్షి మళ్ళా చెప్తాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లారా, మీ కోరిక మేము మొట్టమొదట మిమ్మల్ని మీ అంశాలతో మా కడుపున పుట్టాలి అని అనుకున్నాం కదా, అదే చెయ్యండి. ఆ విధంగా మీ అంశాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశాలు అనసూయ మాత గర్భాన్న దాల్చి పుట్టాలి, మాకు పిల్లలు కావాలి అని అత్రి మహర్షి అడిగాడు. అనసూయ మాత కూడా అలాగే అడిగింది. వెంటనే మీరు కొంతకాలం మీరు అడిగిన తర్వాత 100 సంవత్సరాలు తపస్సు చేశారు, ఇప్పుడు ఫలించింది, లోక కళ్యాణం కోసం ఇప్పుడు మీరు ఇంకా పుణ్యమైన పని చేశారు అందరి కోసము, కాబట్టి వెంటనే మీకు సంతానం లభిస్తుంది, వెళ్ళండి అని చెప్తారు. అప్పుడు అనసూయ మాత కడుపున బ్రహ్మ అంశమున, అంటే పుత్రులు మహావిష్ణు అంశమున దత్తాత్రేయుడు ఆమెకు జన్మిస్తాడు, అనసూయ మాతకు జన్మిస్తాడు. మహావిష్ణు అంశమున దత్తాత్రేయుడు జన్మిస్తాడు. అలాగే బ్రహ్మ అంశమున చంద్రుడు లభిస్తాడు. బ్రహ్మ అంశమున అంటే ఆయన అంతకుముందు చంద్రుడు ఆ తేజము సముద్రములో ఉంది కదా,
ఆ బ్రహ్మ తేజము ఉంది కదా, ఆ తేజము వచ్చి చంద్రుడుగా పుడతాడు. దత్తాత్రేయుడు, చంద్రుడు పుడతారు. తర్వాత శివుడు దాచిన తన కోపిష్టి స్వభావాన్ని తన అంశముగా దుర్వాసుడుగా జన్మిస్తాడు. అంటే అంతకుముందు శివుడు శివుడికి ఒక కథ ఉందన్నమాట. శివుడికి బ్రహ్మకి ఓ ఘర్షణ జరిగింది ఒకప్పుడు. ఘర్షణ జరిగినప్పుడు శివుడు బాగా కోపాగ్నికి లోనవుతాడు. దేవతలందరూ ఆ కోపాన్ని చూసి భయపడి పారిపోతారు. పార్వతి మాత్రము ఆ శివుణ్ణి చూసి, అబ్బా, ఈ భయంకరమైన రూపంతో ఉన్న శివునితో నేను ఎలా జీవించేది, అసాధ్యమే, ఎలాగా అనని అనుకుంటూ ఉంది ఆ శివుణ్ణి చూసి. అప్పుడు శివుడు గ్రహించాడు పార్వతి యొక్క మనో 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 నేత్ర మనోభావాన్ని గ్రహించి, శివుడు, ఈ స్వభావము నాకు ఇప్పుడు ఉండకూడదు, లేకపోతే పార్వతి భయపడిపోతుంది, కాబట్టి ఈ స్వభావాన్ని ఇంకొకరిలో ప్రవేశపెడతాను అని అనుకున్నాడు. అనుకొని అప్పుడు ఆ కోప స్వభావాన్ని ఒక దగ్గర పెట్టుకొని ఉన్నాడు అనమాట. ఆ పెట్టుకున్న ఆ కోప స్వభావాన్ని ఇప్పుడు అనసూయ మాత కడుపున పడ్డాడు. ఆయనే దూర్వాసురుడుగా జన్మిస్తాడు. అంటే ఇప్పుడు విష్ణు అంశము దత్తాత్రేయుడుగా, బ్రహ్మ తేజము ఆ సముద్రంలో పడిన బ్రహ్మ తేజము చంద్రుడుగా, శివుడు ఒకప్పటి కోపము ఆ కోపము దూర్వాసుడుగా జన్మిస్తారు. ముగ్గురు కొడుకులు జన్మిస్తారు. ఈ విధంగా జన్మించిన ముగ్గురు కొడుకులు అని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటూ చక్కగా వాళ్ళు అంతా ఆశ్రమంలో ఆనందకరంగా ఉన్నారన్నమాట. ఒకనాడు అత్రి మహర్షి అనసూయని పిలిచి, ఇలాగ పెరుగుతూ ఉన్నారు పిల్లలు. పెరుగుతున్న సమయంలో ఇంకా అత్రి మహర్షి ఒకనాడు అనసూయని పిలిచాడు. పిలిచి, అనసూయ మాత, ఇప్పుడు మనకి మంచి ప్రవర్తన గల పిల్లలు ముగ్గురు లభించారు కదా. ఇంకా వాళ్ళు ఒక 15 సంవత్సరాలు అంత వయసు వచ్చింది వాళ్ళకి, ఇంకా కలిగారు. కాబట్టి ఇంకా ఇప్పటి వరకు నేను ఈ సంసారంలోనే ఉన్నాను, ఇంకా నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళాలి. నువ్వు ఈ పిల్లలతోనే ఉంటావా, లేకపోతే నాతో వస్తావా అని అడిగాడు. అడిగితే అప్పుడు అనసూయ మాత ఏం చెప్పిందంటే, స్వామి, ఈ పిల్లలు ఇంకా చిన్నపిల్లలే, అంటే మనకి ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా వాళ్ళు ఎదిగి వాళ్ళ దగ్గర వాళ్ళ పనులు చేసుకునే స్థితికి ఇంకా రాలేదు కదా. కాబట్టి బాగా చిన్నవాళ్ళు వాళ్ళు ఇంకొంచెం పెద్దోళ్ళు అయ్యేదాకా మనము వాళ్ళ బాధ్యతని తీసుకోవడం ధర్మంగా ఉంటుంది. వాళ్ళకి ఏదో ఒక ఆర్థికం కూడా మనం సమకూర్చాలి. కాబట్టి మీరెళ్ళి ఆ పృథు చక్రవర్తి అశ్వమేధ యాగం చేస్తున్నాడు కదా, వెళ్ళి ఆయన దగ్గరకు పోయి ధనం తీసుకోరండి, మన పిల్లలకి ధనము మనము ఇవ్వాలి కదా అని చెప్పి చెప్తుందన్నమాట. అప్పుడు అర్థం చేసుకుంటాడు అత్రి మహర్షి. అర్థం చేసుకొని, అవును కదా, పిల్లలకి ఆర్థికం చూపించకుండా మనం వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేస్తారు అనని అత్రి మహర్షి పృథు చక్రవర్తి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు పృథు చక్రవర్తి అశ్వమేధ యాగము చేస్తూ ఉన్నాడు. యాగాన్ని రక్షించడానికి తన కుమారుడుతో వెళ్ళు అనని అత్రి మహర్షికి చెప్తాడు. అత్రి మహర్షి పృథు చక్రవర్తి వెళ్తాడనమాట. పృథు చక్రవర్తి కుమారుడితో వెళ్తాడు. అత్రి మహర్షి సరేనని ఆ అబ్బాయితో బయలుదేరతాడు. అయితే అశ్వంతోటే ఈ పృథు చక్రవర్తి కుమారుడు అత్రి మహర్షి వెళ్తూ ఉంటే ఉన్నట్టుండి అక్కడ గుర్రము మాయమైపోతుంది. అంటే
ఇక్కడ పృథు చక్రవర్తి బాగా అశ్వమేధ యాగం చేసి ఆయన వైభవం ఎక్కువైపోతూ ఉంది. అది చూడలేక ఇంద్రుడు ఆ అశ్వాన్ని దాచిపెట్టేస్తాడు. దాచేస్తే ఈ ఈ అబ్బాయికి పృథు చక్రవర్తి కుమారుడికి అర్థం కాల, ఎట్టపోయింది ఉన్నట్టుండి అశ్వము గుర్రము ఎక్కడికో వెళ్ళిపోయిందే, కనపడడం లేదని చెప్పి అక్కడ ఇక్కడ ఎదుగుతూ ఉన్నాడు. అప్పుడు అత్రి మహర్షి దివ్య దృష్టితో చూసి ఆ విషయము పృథు చక్రవర్తి కుమారుడికి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, అది ఇంద్రుడు దగ్గర ఉంది, ఇంద్రుడు దాచేశాడు అని చెప్తాడు. అప్పుడు వెంటనే పృథు చక్రవర్తి కుమారుడు వెళ్ళి ఆ ఇంద్రుడిని ఓడించి అశ్వాన్ని తిరిగి తీసుకొస్తాడు రాజ్యానికి. తీసుకురాగానే అశ్వమేధ యాగము పూర్తయిపోతుంది. పూర్తయిపోగానే వెంటనే రాజుగారు అత్రి మహర్షి చేసిన సహాయానికి ఎంతో సంతోషించి లేకపోతే కుమారుడికి అశ్వం ఎక్కడుందో తెలియదు కదా, ఆ చివరిలో అత్రి మహర్షి ఎంతో సహాయం చేశాడని చెప్పి అత్రి మహర్షికి కావలసినవి ఆర్థికం అంతా కూడా సామాన్లు, గోవులు అన్ని ఎన్నో సంపదలు అత్రి మహర్షికి ఇస్తాడు పృథు చక్రవర్తి. అప్పుడు ఎన్నో వస్తువులన్నీ ఇస్తాడు. అవన్నీ తీసుకొని వస్తాడు అత్రి మహర్షి. అత్రి మహర్షి, చూడు అనసూయమాత ఇవన్నీ ఇచ్చారు, వస్తువులు ఉన్నాయి, ధనం ఉంది, మొత్తము ఎంతో ఆహార పదార్థాలన్నీ ఉన్నాయి, కాబట్టి పిల్లలకి ఇవన్నీ ఇచ్చేసి మనము వెళదామా, నువ్వు కూడా నాతో వస్తావా తపస్సు చేసుకోవడానికి అని అంటాడు. అప్పుడు అనసూయమాత, అలాగే స్వామి, ఇవన్నీ పిల్లలకి ఇచ్చేసి మీతో పాటు నేను వస్తాను అని చెప్పి ఇద్దరు మళ్ళా తపస్సు చేసుకోవడానికి వెళ్ళారన్నమాట. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ పిల్లల బాధ్యత తీర్చి వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళకు వదిలేసేసి వాళ్ళు వెళ్ళారు. అంటే పిల్లల్ని స్వేచ్ఛగా వదలాలి, వాళ్ళకి కావలసినవి సమకూర్చాలి. అదే తల్లిదండ్రుల బాధ్యత అని మనకి ఇక్కడ తెలియబడుతూ ఉందన్నమాట. ఒకప్పుడు దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది. అందులో రాహు వేసిన అస్త్రాలకి సూర్య చంద్రుల్లో వెలుగులు తగ్గిపోయాయన్నమాట. లోకమంతా చీకటైపోయింది. అప్పుడు అత్రి మహర్షి తన చూపులతోనే రాక్షసుల్ని చంపేస్తున్నందువల్ల మళ్ళా లోకమంతా కూడా వెలుతురు వచ్చింది. అంటే సూర్యచంద్రుల్లో వెలుతురు బాగా వచ్చింది కాబట్టి మామూలుగా లోకము వెలుతురుతో నిండిందనమాట. అట్లాగే కొంతకాలము ఒకసారి 20 సంవత్సరాలు వర్షం లేక కరువు ఏర్పడి వృక్షాలన్నీ నేల రాలిపోయాయి. ఆశ్రమంలోని వారంతా అత్రి మహర్షి పాదాలపై పడి రక్షింపము 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 అని ప్రార్థిస్తూ ఉన్నారు. వీళ్ళు అన్నపాదులకి తను శరణ వేడారు. నేను వీళ్ళని రక్షించకపోతే నా జన్మ ఎందుకు అని అత్రి మహర్షి దుఃఖించాడు. దుఃఖిస్తూ ఉంటే ఆయన కళ్ళలో నుండి కళ్ళనీళ్లు జాలువారుతూ ఉన్నాయి. ఆ కళ్ళనీళ్లు జాలువారుతూ ఉండడం చూసి వెంటనే అనసూయమాత అవి దోసిటితో పట్టింది. ఆ నీళ్ళని కిందకి రానికుండా, కింద పడకుండా దోసిలతో ఆయన కంటి నీటిని పట్టింది. కళ్ళనీళ్లు ఎన్నుంటాయి, ఎంత ఏడ్చినా గాని ఆ కంటి నీటిని తీసుకుని వచ్చి జాగ్రత్తగా అక్కడ ఉండే వాళ్ళతో మునులతో, నైనా మీరందరూ గుంట ఒకటి తవ్వండి అని చెప్పింది. అప్పుడు గుంట తవ్వగానే ఈ కన్నీళ్లు ఎన్నుంటాయి ఆ దోసిట్లో, ఆ కంటి నీటిని ఆ గుంటలో పోసింది. పోయగానే ఆ గుంట ఉబికి వచ్చినట్టు మంచినీరు అలాగే గుంటంతా నిండిపోయింది. వీళ్ళు అన్నపానాదులకై ఈ దాహానికై ఎల్లాడుతున్నారు కదా, వచ్చున్నారు కదా దుఃఖిస్తూ, వాళ్ళందరూ అవన్నీ ఆ నీళ్ళని తాగారు. తాగితే వాళ్ళకి ఆకలి దప్పులు అన్ని తీరిపోయి, ఆకలి లేదు, దప్పులు లేవు, అంత చక్కటి నీరు అన్నమాట. అమృతం లాంటి నీరు తాగంగానే వాళ్ళు ఎంతో సేదదీరి వాళ్ళకి శక్తి వచ్చింది, ప్రాణాలు నిలిచి వాళ్ళు ఎంతో సంతోషించారు.
అత్రి మహర్షి ఎలాగైనా, ఇదిగో వచ్చిన చాలా మంది ఆర్తులు వచ్చారు, ఎలాగైనా వీళ్ళకి ఆకలి తీర్చాలి అని సంకల్పించుకుని వెంటనే అనసూయతో అన్నాడు, అనసూయ మాత, మొత్తము బీడు వారిపోయి ఉంది కదా అంతా, నువ్వు వెళ్ళి ఆ ఎండిపోయిన ఆ ఆ ఎండిపోయిన ఆ బీడు భూమిలో ఒక కర్ర తీసుకొని తవ్వు. నీకు ఈ ఈ ఇక్కడుండే మునులు, ఇక్కడుండే వాళ్ళ ఆర్తులు ఉన్నారు కదా, వీళ్ళందరికీ సరిపడంత దుంపలు వస్తాయి. అవన్నీ తీసుకొని వచ్చి ఉడకపెట్టి వాళ్ళందరికీ భోజనంగా పెట్టు, వాళ్ళ ఆకలి తీరుతుంది అని చెప్పారు. అప్పుడు అనసూయమ్మంత అలాగే చేసింది. కొంతమందిని మును భార్యలను తీసుకొని వెళ్ళి ఆ గంపలను తీసుకొని వెళ్ళి కట్టితో కర్రతో అటనంగానే దుంపలు వచ్చేవన్నమాట. ఎన్ని కావాలో ఆ రోజుకి అక్కడ ఉండే పరివారానికి ఎంత ఆకలి తీరాలో అన్ని దుంపలే వచ్చేవి. వచ్చిన తర్వాత అవి తీసుకుని వచ్చి ఆమె వండి ఉడకపెట్టి వాళ్ళందరికీ భోజనంగా పెట్టేది. ఈ విధంగా ప్రతిరోజు ఆ బీడు భూముల్లోనే ఆమె ఈ ఈ దుంపల్ని ఆమె కొడితే వస్తాయి, ఇంకెవరు కొట్టినా దుంపలు రావు అన్నమాట ఆ భూమిలో నుంచి. అంటే ఆమె పతివ్రత, శీలవతి, ఆమె యొక్క ఆ ప్రకృతి ఆమె. అందుకని ఆమె తవితేనే వస్తాయి. వచ్చినప్పుడు ఈ విధంగా ఆకలి కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు ఈ విధంగా ఆమె చేసిందనమాట. అంటే అక్కడ అత్రి వంటి విష్ణుతత్వము, అనసూయ వంటి ప్రకృతి తత్వము వాళ్ళ ఆకలిని తీర్చి వాళ్ళు ఎంతో సేద తీరుతూ ప్రాణాలు నిలుపుకొని అక్కడ నివసించారనమాట. ఇంకొకసారి ఏం జరిగిందంటే, ఒకసారి ఎండతాపం భరించలేక తపస్సులంతా కూడా ఇబ్బంది పడిపోతున్నారు. అంటే తపస్సు చేసుకునే వాళ్ళంతా ఆహా ఓహో ఏంటి ఇంత ఎండగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటే, వాళ్ళ బాధను చూడలేక అనసూయ మాత సూర్యుడు ఉదయించకుండా కొద్ది రోజులు చేసి వాళ్ళ తాపం తీరిన తర్వాత మళ్ళా మామూలు స్థితికి తెచ్చిందన్నమాట. అంతటి మహనీయురాలు అనసూయ మాత. అత్రి మహర్షి ఈ విధంగా అత్రి అనసూయలు ఎంతో మందికి సహాయాలు చేస్తూ వాళ్ళని వాళ్ళ పుత్రుల్లాగా చూస్తూ ప్రేమతో ఉన్నారు. మనకి మొట్టమొదట ఒక దత్తాత్రేయుడు అనే ఒక గురువును ఇచ్చిన మహనీయులు అత్రి మహర్షి, అనసూయ మాతలు. తర్వాత అత్రి మహర్షి గౌరవార్థము ఋగ్వేదంలో 5వ మండలాన్ని అత్రి మండలం అని పిలుస్తారు. ఋగ్వేదంలో ఈయన అత్రి మహర్షి గురించి ఉందన్నమాట. అందులో 87 శ్లోకాలు ఉన్నాయి. అత్రి గురించి రామాయణం, మహాభారతాల్లో కూడా ఉంది. అంటే అన్ని యుగాలలో అత్రి మహర్షి, అనసూయ మాతలు ఉన్నారు. అన్ని యుగాలలో ఉన్నారు వాళ్ళు. అత్రి సప్తర్షి మండలంలో 7వ ఋషి. సప్తర్షి మండలం ఉంది కదా, 7 మంది ఋషులు ఉన్నారు అనుకున్నాం కదా, అందులో 7వ ఋషి అన్నమాట. సహస్రార స్థితి అన్నమాట అత్రి మహర్షి అంటే. రామాయణంలో రాముడు, సీత, లక్ష్మణులు తమ సన్యాసిని వేషంలో అత్రి మహర్షి నివాసంలోకి వచ్చి ఆయన వాళ్ళ ఆతిథ్యం పొంది వాళ్ళ యొక్క ధర్మ సూత్రాలని అందుకున్నారు. రాముడు, లక్ష్మణుడు, సీత అందుకున్నారు. అత్రి యొక్క కుటీరము, అత్రి మహర్షి యొక్క కుటీరం చిత్రకూటంలో ఉండేదన్నమాట. ఆ చిత్రకూటానికే వెళ్ళారు కదా అరణ్యవాసం చేస్తూ రాముడు, సీత, లక్ష్మణులు. అయితే ఋషులు ఎంతో మంది వచ్చేవారు అత్రి మహర్షి దగ్గరికి. వచ్చి పూజా విధానము, అభిషేకము, దేవతా ప్రతిష్ట, ఉత్సవాలు, దోషాలు ప్రాయచిత్తము మొదలైన విషయాలన్నీ గురించి కూడా వాళ్ళు ఋషులందరూ తెలుసుకొని ప్రజలకు చెప్తూ ఉండేవాళ్ళు. అత్రి మహర్షి చాలా రచించాడు. ఏం రచించాడంటే ఆత్రేయ ధర్మశాస్త్రము, దాన ధర్మాల గురించి, జపతపాల గురించి, రహస్య ప్రాయచిత్తాల గురించి మొదలైన వాటి గురించి ఎన్నో తెలియజేయబడ్డ అత్రి సంహితాలు అనే గ్రంథాలని రాశాడు. అలాగే ఆచారాలు, గురు ప్రశంస, చాతుర్వర్ణ ధర్మాలు, జపమాల పవిత్రత, పుత్రులు, దత్తపుత్రులు, వాటి గురించి కూడా అత్రి మహర్షి
చెప్పాడు. అంతకుముందు దత్తపుత్రులు ఇవన్నీ తెలియదు అన్నమాట. అలాగే ఆకాశంలోని పరివర్తనలు, మన ఆకాశంలో పరివర్తనలు ఏమి ఉంటాయి? వర్ణాలు, పరివర్తనలు అవన్నీ అంటే వర్షాలు, మెరుపులు, పిడుగులు, వాతావరణం గురించి అంతా వాతావరణ శాస్త్రం అనే ఒక గ్రంథం కూడా అత్రి మహర్షి రాశాడు. ఈ విధమైన అత్రి మహర్షి అనుసయలు వారు ఎంతో తపశక్తి సంపాదించి అందరికి ఆదర్శప్రాయమయ్యి కృతయుగము నుంచి మొట్ట సత్యయుగము నుంచి ఇప్పటికి కూడా సప్తర్షి మండలంలో వెలుగొందుతూ ఉన్నారు. మనకి ఒక ఈ భూమండలానికి మొట్టమొదట దత్తాత్రేయ గురువును ప్రసాదించిన అత్రి మహర్షి అనుసయలు. అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను చిన్నపిల్లలుగా చేశారు, సృష్టించారు. మళ్ళా వాళ్ళని మామూలు వ్యక్తులుగా చేశారు. తర్వాత మళ్ళా వాళ్ళ అంశాలని వీళ్ళు పుత్రులుగా జన్మని ఇచ్చారు. సృష్టి చేయడము, సృష్టి జరపడము అనేది వీళ్ళకి చాలా సులభమైన పద్ధతులు అన్నమాట. అంటే అంతటి మహనీయులు. సూర్యుడిని కూడా శాసించింది. ఎంత రాముని కాలంలో వాళ్ళకంతా కూడా నీతిపోతలు చేసింది అనసూయమాత. ప్రకృతిని అంతా కూడా ఆమె పులకంపజేసింది. చాలా పతివ్రత లక్షణాలతో వీరిద్దరూ అన్యోన్య దంపతులుగా ఉండి సంపర్కం అనేది లేకుండా వీళ్ళు ఒకరి మనసులు అనసూయమాతను అర్థం చేసుకున్న అత్రి మహర్షిని అర్థం చేసుకున్న అనసూయమాతలు ఎంతో అన్యోన్యంగా ఉండి మనకి ఆదర్శప్రాయమయ్యారు. అత్రి మహర్షిని గురించిన కథను సమాప్తము చేసుకున్నాము. ఇప్పటి వరకు 7 మంది ఋషుల గురించి మనము తెలుసుకున్నాము. ఇందులో నాకు ఉన్న జ్ఞానంతో ఇవన్నీ నేను చెప్పగలిగాను. నాకు తెలిసిన జ్ఞానంతో ఏదైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంతవరకు విన్నందుకు మీకంతా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన సుజాత మేడంకు ధన్యవాదాలు. జూమ్లో ఉన్న దివ్యాత్మ స్వరూపులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సంతోషం సంతోషం సంతోషం.